అంకల్ నేను చెప్పేది పూర్తిగా విను. రాణి నాకు ఇచ్చి పెళ్లికి, లలితను ఇంకొకరికి ఇచ్చి పెళ్లికి. రాణి నేను పిల్లని కంటాం, లలిత ఇంకొకరు పిల్లల్ని కంటారు. నా పిల్లలు ఈ తోడ మీద, ఇంకొకటి పిల్లలు ఆ తోడ మీద. వాళ్ళతో కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ హాయిగా క్లైమాక్స్ జీవితం గడిపి అప్పుడు శుభం కాడు నీకు, సుఖం కాడు నాకు. నోర్మి, ఇంకొకసారి రాణితో పెళ్లి విషయం మాట్లాడావంటే శవం ముందు కొట్టిన కొబ్బరికాయలో 2 చెక్కలైపోతావు. జగత్కళా బంధు. అబ్బా, ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ గడు కూడా ఇప్పుడే రావాలా? బంధువో బంధువో సకల కళా సింధువో, కళలలో కాన అతీరుకు సందువో, పేదవాళ్లకు దొరుకు తద్ది ముద్దవు నువ్వు, తద్ది ముద్దలోన ఆవబద్దవు నువ్వు. నోర్మి, ముద్ద బద్ద అన్నావు అంటే గుద్దు గుద్దేస్తాను, చస్తావు. బుద్ధిగా కూర్చో. మహాప్రభు అంత మాట అనకండి. మరుక్షణమే మీరు సింగపూర్ ప్రోగ్రాం ఫిక్స్ అయిపోతే తక్షణమే మీ పాదాల మీద పడి సాయశక్తులా చచ్చిపోతా. అంకుల్, ఎవడు వీడు? నా మ్యారేజ్ సెటిల్మెంట్ కోసం మీ కాళ్ళను ఆశ్రయిస్తే ఆ కాళ్ళనే దూరం చేస్తాడా? నువ్వెవడ్రా? సింగపూర్ ప్రోగ్రాం గురించి మాట్లాడేటప్పుడు మధ్యలో అడ్డొచ్చావంటే నేను వైలని వాయిస్తా, నువ్వు ఢమాలని చచ్చిపోతావంటే. నాతో పెట్టుకో, నీ జీవితానికి శుభంగా ఉండదు. అరే ఏడిచావు, అయినా నీకెందుకురా మ్యారేజ్? ఏ గ్యారేజ్ లోనో గంజాయి కొడుతూ బ్యాలెన్స్ జీవితాన్ని గడపక అనవసరంగా చచ్చిపోతావురా, అత్యవసర పరిస్థితుల్లో చస్తావురా. సైలెన్స్. నేను చెప్పినట్టు వింటారా? నేను బయటికి వెళ్ళి పేపర్ చదువుకుంటూ కూర్చుంటాను. మీ ఇద్దరు శక్తి వంచి లేకుండా కొట్టుకుని ఎవడో ఒకటి సావండి. ఆ బతికిన వాడు వచ్చి నాకు కనపడండి. మళ్ళీ మీకెందుకంటే వచ్చి కనపడటం? వాడిని నేను చంపే సుఖపడదామని. అయితే నా జీవితానికి ఇక శుభం సీన్ లేనట్టేనా? నీ జీవితానికే కాదురా, నీ ఫేస్ చూసిన ఎవడి జీవితానికి శుభం కార్డు ఉండదురా. జై హింద్, వందే మాతరం, జనగణ మన తొలి చూపు, తొలి వలపు, తొలి వలపు, వీటి మీద ఒక కవితలు. అయ్యో అయ్యయ్యో, కవితలంటే కింద పడిపోయావేంటి?